వెల్కమ్ టు ఏబిఎన్ టెక్ టుడే. ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో లోపాలు కొన్ని ఉన్నాయి. మరి వాటిని ఎప్పటికప్పుడు ఆ లోపాలని సరి చేసుకుంటూ ముందుకు పోవడమే ప్రోగ్రెస్ అంటే. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ విశేషాలతో వచ్చేసింది ఈ వారం ఎపిసోడ్. ఎంటర్ అయిపోదామా? ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఎక్కడైనా ఇరుక్కుపోతే అబ్బా ఈ రూట్లో వచ్చామేంట్రా అనుకుంటాం. మరి మీరు కూడా ఎప్పుడైనా అలాంటి ఇబ్బంది ఫీల్ అయ్యారా? మరి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏం కావాలి? గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్స్ రావాలి. మ్యాప్స్లో కొన్ని కొత్త ఫీచర్స్ వస్తున్నాయంటూ ఆ మధ్య గూగుల్ ప్రకటన చేసింది. ఇదిగో ఇప్పుడు ఆ కొత్త ఫీచర్స్ రానే వచ్చాయి. మరి ఇలాంటి ప్రాక్టికల్ ఫీచర్స్ అందులో ఉన్నాయా? అసలు గూగుల్ మ్యాప్స్లో జనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న సౌకర్యాలు చాలా ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు మ్యాప్స్లో యాడ్ అయ్యాయా? మరి మ్యాప్స్కి సంబంధించి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకోండి. మరి ఇప్పుడు మ్యాప్స్ లేకుండా రోజు గడవని స్థితి. ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడటం బాగా అలవాటైపోయింది చాలా మందికి. ముఖ్యంగా కొత్త చోట్లకి వెళ్లినప్పుడు మనుషుల కంటే రిలయబుల్ గా మనకి హెల్ప్ చేస్తాయి గూగుల్ మ్యాప్స్. అయితే ఇప్పటికీ గూగుల్ మ్యాప్స్ లో కొంత ఇబ్బంది ఉంది. అలాంటిది మరి వీటిలో కొత్త ఫీచర్స్ అనగానే అందరికీ ఆసక్తి కలగడం సహజం. సాఫ్ట్వేర్ అన్నాక అప్డేట్స్, న్యూ ఫీచర్స్ అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మరి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అప్డేట్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది అంటే, ఇప్పుడు యాడ్ అయిన ఫీచర్స్ అలాంటివి కాబట్టి. రోడ్లన్నవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. కొత్త కొత్త దారులు ఏర్పడుతూ ఉంటాయి. పాత దారులు కొన్ని మూసుకుపోతూ ఉంటాయి. అందుకే ఈ అప్డేట్స్ చాలా ముఖ్యం. ఉదాహరణకి కొన్నిసార్లు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు ఒక్కో చోట రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉంటుంది. అప్పుడు తప్పించుకొని పక్కదారిలో పోవాల్సి వస్తుంది. ఇలాగే కొన్ని చోట్ల బిల్డింగ్ల నిర్మాణం జరగటం వల్ల కూడా దారులు మార్చుకోవాల్సి వస్తుంది. ఇక ఒక్కోసారి ఏవో ప్రమాదాలు జరగడం వల్ల, ఉత్సవాల వల్ల, ఇంకా ఎన్నో రీజన్స్ వల్ల కొన్ని దారులు క్లోజ్ చేసేస్తూ ఉంటారు. ఒక రోడ్ క్లోజ్ అయిన విషయాన్ని అక్కడికి వెళ్లిన తర్వాత తెలుసుకుంటే ఏమీ చేయలేం. అప్పటికే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాం. రోడ్వేలో జరిగిన మార్పుల్ని ముందుగానే తెలుసుకుంటే ముందే రూట్ చేంజ్ చేసుకోవచ్చు. అసలు గూగుల్ మ్యాప్స్ వచ్చిన కొత్తల్లో ఎన్నో ప్రమాదాలు జరిగాయన్న విషయం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అమెరికా, న్యూజిలాండ్ లాంటి ఎన్నో చోట్ల గూగుల్ మ్యాప్స్ కారణంగానే ప్రమాదాలు జరిగాయి. అప్పట్లో జనం కొందరు ఈ మ్యాప్స్ ని నమ్ముకొని వేగంగా డ్రైవ్ చేస్తూ పోయేవారు. అయితే ఒక్కోసారి రోడ్ కట్ అయిపోవడమో, క్లోజ్ చేసి ఉండడమో, లేదా రోడ్డు మీద పెద్ద గొయ్యి ఉండడమో జరుగుతుంది. ఇలాంటి విషయాలు మ్యాప్లో అప్డేట్ అయి ఉండేవి కాదు. ఈ కారణంగానే మ్యాప్ ని నమ్ముకొని వేగంగా ముందుకు పోయి యాక్సిడెంట్లు చేసేవారు జనం. ఇదిగో ఇప్పుడు వచ్చిన అప్డేట్లో ఇలాంటి విషయాల్లోనే గూగుల్ మనకి హెల్ప్ చేయబోతోంది. మనం వెళ్లే దారిలో ఏవైనా నిర్మాణాలు జరుగుతున్నా, లేదంటే కొన్ని దారులు క్లోజ్ అయి ఉన్నా గూగుల్ దాన్ని అప్డేట్ చేసి ముందుగానే మనల్ని హెచ్చరిస్తుంది. అంతేకాదు, ఎక్కడైనా రోడ్ మీద పోలీస్ చెకింగ్ జరుగుతున్నా గూగుల్ ఆ విషయం మనకి తెలియజేస్తుందట. జనరల్ గా రోడ్డు మీద పోలీస్ చెక్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఆ దారిని అవాయిడ్ చేయాలనుకుంటారు. మనం తప్పు చేయకపోయినా చెక్ అనేసరికి ప్రయాణానికి లేట్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆల్టర్నేట్ రూట్ ని గూగుల్ సూచిస్తుందట. మరి ఇది ఎంతవరకు చట్టబద్ధమో తెలియదు కానీ గూగుల్ అప్డేట్స్ లో ఈ ఫీచర్ కూడా ఉండడం గమనార్హం. మొత్తం మీద ముందుగానే అవరోధాలు తెలుసుకుని రూట్ మార్చుకునేలా హెల్ప్ చేయడం అనేది ఉపయోగకరమైన ఫీచర్. అయితే ఇవన్నీ కాకుండా ఎప్పటినుంచో జనం ఎదురు చూస్తున్న ఒక మంచి ఫీచర్ ఉంది. అది మాత్రం ఇందులో యాడ్ కాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే నావిగేషన్లో ఒక పాజ్ బటన్. అవును, మరి మనం గూగుల్ మ్యాప్ ని ఆధారంగా చేసుకుని ఒక పెద్ద ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇక అలా పోతూ ఉండం కదా, మధ్యలో ఎక్కడో కాఫీ కనో, టిఫిన్ కనో, భోజనానికనో ఆగుతాం. లేదా కాస్త రెస్ట్ కోసమనో, చుట్టూ సైట్ బాగుందనో కాసేపు ప్రయాణం కట్టిపెట్టి కారు ఆపుతాం. కానీ ఆ టైంలో గూగుల్ మ్యాప్స్ మనల్ని ఎంతగానో విసిగిస్తుంది. మళ్లీ ప్రయాణం మొదలు పెట్టే వరకు గోల చేస్తూ ఉంటుంది. మనం ఏదో తప్పు చేసినట్టు ఇటు వెళ్ళు అంటూ కంగారు పెడుతుంది. ఇలాగే కొన్ని సందర్భాలలో మనం అనుకోకుండా వెళుతున్న రూట్కి పక్కన ఉన్న మరో ప్రాంతం చూడాలనుకుంటాం. రూట్ కాస్త మార్చుకుంటాం. అప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ ఇలాగే వినిపిస్తుంది. కాబట్టి నావిగేషన్లో పాస్ బటన్ అన్నది చాలా ముఖ్యం. మనం ప్రయాణం మధ్యలో ఆగినప్పుడు ఆ ప్రయాణాన్ని పాస్లో ఉంచి తిరిగి రెజ్యూమ్ చేసుకునే ఆప్షన్ ఉండాలి. అలాగే ప్రయాణంలో పిట్ స్టాప్ లాగా కాస్త పక్కకి వెళ్లినప్పుడు ప్రాంతాన్ని రూట్కి ఒకే వే పాయింట్ మాదిరిగా యాడ్ చేసుకునే సదుపాయం ఉండాలి. ఆ ప్రాంతం నుంచి మన గమ్యానికి ఆటోమేటిక్గా రీరూటింగ్ జరగాలి. అంతేకాని ప్రయాణం మధ్యలో ఆగినప్పుడల్లా మ్యాప్స్ మనల్ని హింసించటం, లేదా ఆగినప్పుడల్లా మనం మళ్లీ కొత్తగా నావిగేషన్ సెట్ చేయడం, ఈ ఇబ్బందులు ఉండకూడదు.
ఇలాంటి ఫీచర్స్ కోసమే చాలా మంది జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి రాబోయే అప్డేట్స్ లో అయినా ఈ మంచి ఫీచర్ ని గూగుల్ యాడ్ చేస్తుందేమో చూద్దాం. ఏబిఎన్ టెక్ టుడేలో షార్ట్ బ్రేక్.